హాయ్ అండి అందరికీ, నేను మీ హరిని. ఏంటి బూడిద గుమ్మడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే బూడిద గుమ్మడికాయతో వడియాలు అయితే పెట్టచ్చు. సో మా మమ్మీ అయితే ఎలా పెడతారు ఏంటి అనేది మీకైతే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బూడిదకాయ ఉన్న బూడిద అంతా కూడా తీసేయాలన్నమాట. సో తీసేసాక పచ్చ కలర్లో ఉన్నాయి కదండి, సో ఈ విధంగా కడుక్కున్నాక కింద వేసి బద్దలు కొట్టుకోవాలన్నమాట. మనమైతే కొట్టకూడదు కాయని అండ్ కొయ్యకూడదు అని అంటారంట పెద్దవాళ్ళు. సో మనకు తెలుసు ఈ విధంగా అయితే మా అక్క కొడుతుంది. అండ్ ఈ చిన్న చిన్న ముక్కల కింద ఎలాగైతే కట్ చేసామో సో అలా అయితే కట్ చేసుకుని దానిపైన తగినంత ఉప్పు వేసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకునేసి చాలా టైట్గా మనం మూట అనేది కట్టుకోవాలి. సో ఈ విధంగా బరువు అయితే మేము పెట్టుకున్నాము. అండ్ ఒక రోజు నైట్ అంతా కూడా అలా ఉంచేయాలన్నమాట. సో తర్వాత రోజు పప్పు అయితే నానిపోసుకుని ఈ విధంగా మొత్తం నానిపోయాక చాలా గట్టిగా ఆడాలన్నమాట. సో ఒక్క వాటర్ కూడా వేయకూడదండి పప్పులో. ఎందుకు అని అంటే పలచనైపోతుంది, ఎందుకంటే ఆ ముక్కల్లోనే ఎక్కువ వాటర్ అనేది కంటెంట్ అనమాట. సో తర్వాత ఈ మిక్సీలో చూపిస్తుంది ఏంటి అని అంటే పచ్చిమిరకాయలు పండిపోయినవి ఉంటాయి కదండి, సో అవైతే మనం వేసుకుని మిక్సీ అయితే ఆడుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కొంతమంది అయితే మనకి సగ్గు బియ్యం అంటారు కదా, సో అవి కూడా వేసుకుంటారు. మేమైతే లాస్ట్ టైం వేసాము, ఈసారి అయితే మేము వేయలేదు. సో మీరు అవి కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలా ఉన్నది చూసారు కదా. సో ఈ విధంగా అయితే కలుపుకున్నాక అండ్ మనం వాటర్ కూడా వేస్తే ఏంటంటే పలచనైపోయి అసలు బాగా రావన్నమాట. అలాగని మినప్పిండి ఎక్కువ వేసామంటే అండి గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో అది చూసుకోవాలి. అండ్ మా మమ్మీ చూసారు కదా మీరు ఈ విధంగా ఉండ అనేది చేస్తుందో, సో ఆ విధంగా ఉండ అనేది చేసామంటే మనకి మెత్తగా ఉంటుందన్నమాట, లోపల అనేది గుల్లగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే పెట్టాము. సో ఈ విధంగా మేము మొత్తం లోపల ఉన్న పచ్చి మొత్తం పిండి ఆరే వరకు ఎండబెట్టేసాక ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని కొన్ని వడియాలు అయితే తీసుకున్నాము, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఈ విధంగా వేసుకుంటుంటే అమ్మో ఎలాగొస్తుందో ఏంటో అని చెప్పేసి అదయం, కానీ సో పర్లేదు ఇలా ఈ విధంగా నేనైతే నూనె కాకముందే వేసేసాను, కంగారు పడిపోయి. సో అందుకని పొంగలేదు. సో ఈ విధంగా పొంగినాక సో ఇవైతే కాల్చుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. సో మా మమ్మీని నేను అడిగి పప్పుచారు అయితే కాయించుకున్నాను అనమాట. సో పప్పుచారు అయితే కాయించుకుని మంచిగా తినేసాను. ఎంత బాగున్నాయంటే ఇవి నాకన్నా ఎక్కువ మా డాడీకి అయితే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి మేము డెఫినెట్గా ఇది పెట్టాలి అని చెప్పి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్, ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఫస్ట్ అయితే ట్రై చేసాం, బట్ ఏంటి అంటే అవి గట్టిగా అయిపోవడం అలా అయితే అయిపోయిందనమాట. సో ఇవైతే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.